ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బారా షాహిద్ దర్గాలోని ఏపీ టూరిజం ప్రాంగణంలో ముగింపు సభ నిర్వహించారు. ముగింపు సభలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్ని శాఖల అధికారులను అభినందించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 2014 ముందు రొట్టెల పండుగ అత్యంత దయనీయంగా ఉండేదని, 2014లో నారాయణ మంత్రిగా తాను మేయర్గా అత్యంత అద్భుతంగా దర్గా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చారని, క్షణం క్షణం అప్రమత్తంగా ఉండి భక్తులకు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. దాదాపు 2000 మంది పోలీసు సిబ్బంది పాల్గొని అంగుళం పర్యవేక్షించారని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదంటే అందుకు ఆ భగవంతుడి దయ, మన కష్టం, పోలీస్ శాఖ సహకారం అన్నారు. 6000 మంది మున్సిపల్ సిబ్బంది పనిచేశారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖ మంచి సమన్వయంతో పనిచేసిందని, అగ్నిమాపక శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించిందని అన్నారు. అనేక లోటుపాట్లు గమనించామని, చిన్న లోటుపాట్లు వచ్చే ఏడాదికి వాటిని సరిచేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉందని, అన్ని శాఖల సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ సుజాత, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, డీఎస్పీ దీక్ష ఐపీఎస్, కమిషనర్ నందన్, హెల్త్ ఆఫీసర్ దినేష్, డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్, సమీ హుసేని, కరీముల్లా, సాబిర్ ఖాన్, హయత్ బాబా, దర్గా చైర్మన్ మునీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎస్డిపిఓ జి శ్రీనివాసరావు గారు, నెల్లూరు రూరల్, డిఎస్పీ ఎం గాంధీరావు గారు వేదిక మీద రాసుకుంటున్నాం. ఎస్డిపిఓ ఎస్కే అజీజ్ గారు, డిఎస్పీ ఏ శివశంకర్ గారు, టివి సుబ్బారావు గారు, కె శేఖర్ బాబు గారు, ఎం పద్మచంద్రరావు గారు, ఎం లక్ష్మణ్ గారు, ఎం శ్రీనివాసరావు గారు, సిహెచ్ సీతారామయ్య గారు. దయచేసి పిలిచిన పేర్లన్నీ సిఎల్ గారు ఉంటే వేది మీద కలుసుకొడుతున్నాం. ఇన్స్పెక్టర్ ఎం పద్మావతి గారు, ఎం సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఎస్ఐలు కె శివయ్య గారు, పి విజయ్ శ్రీనివాస్ గారు, పి ఆదిలక్ష్మి గారు, యు ప్రవీణ్ కుమార్ గారు, ఏవైవి ప్రసాదరావు గారు, యు సాయి కళ్యాణ్ గారు, ఎస్ఐలు దయచేసి వేదిక మీద కోరుతున్నాం. అలాగే కె ప్రసన్నారెడ్డి గారు, డిఎస్ విజయ్ కుమార్ గారు, వి మాలాద్రి గారు, దాదాసాహెబ్ గారు, ఎన్ ప్రభాకర్ గారు, జీవి సుబ్బారావు గారు, వి బ్రహ్మయ్య గారు, బాలకృష్ణ గారు, జి వెంకటస్వామి గారు, ఎస్కే షబ్బీర్ అహ్మద్ గారు, కె ఉమామహేశ్వరరావు గారు, టి విజయలక్ష్మి గారు, దశరథ రామయ్య గారు, కెవి సుధాకర్ గారు, పివి రమణ గారు, శ్రీనివాసులు గారు, బిఎం కృష్ణ గారు, పి రాజు గారు, బిఎం కృష్ణ గారు, పి రాజు గారు, ఎస్కే పోకుండా కరెక్ట్ టైంలో జరగద్ది. ఈ రోజు కానీ పోయినసారి గ్రంథం ఈ గ్రంథం కానీ దాదాపు 3:30 గంటలకు వచ్చినట్టుంది ఉదయం. చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే సంవత్సరం రైట్ టైంకి అట్లీస్ట్ 12:30 కల్లా ఇక్కడ ఉండేటట్టు చూస్తాము. సో దట్ ఎన్ నెంబర్ ఆఫ్ భక్తులు ఆ 4-5 గంటల గ్యాప్లో చాలామంది కవర్ అవుతారు కాబట్టి రాబోయే రోజుల్లో అది చూస్తాము. చిన్న ఏర్పాట్లలో కొన్ని లోపాలు కానీ మాకు మీడియా తరపున కొన్ని తెలిసాయి. అవన్నీ కానీ వచ్చే రొట్టెల పండక్కి ఆ చిన్న లోపాలు ఖచ్చితంగా కరెక్ట్ చేస్తాము. ఎందుకంటే అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చేసారు. దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో అవన్నీ కానీ అందరితో సమిష్టిగా చేసి దాన్ని జాగ్రత్తగా చేస్తాము.
అయితే ఈ మొత్తం మీద ఇంకో వ్యక్తి ఉన్నారు, ఆయనకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. మన జిల్లా కలెక్టర్ గారు అలాగనే ఎస్పీ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, మీకోసమే ఇదంతా. అందరం అలసిపోయి ఉన్నాం, కానీ మీ కష్టానికి మేమందరం కానీ ఉండి మీ అందరికీ భోజనం తినిపించి పోతా నేను. కాబట్టి దయచేసి అందరూ మీడియా మిత్రులు కావచ్చు, వచ్చిన పెద్దలు అందరూ, డిపార్ట్మెంట్స్ మీకోసం ప్రత్యేకంగా ఈరోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి అందరూ ఇప్పుడు వచ్చిన గెస్టులందరికి కానీ మొమెంటోస్ అవన్నీ ఇస్తారు, దాని తర్వాత భోజనం స్టార్ట్ చేస్తాం. అందరూ భోజనం చేసిపోవాలని కానీ తెలియజేస్తున్నాం. మా మీడియా గురించి చెప్పాను నేను. నిజంగా మా వల్ల కొన్ని మీడియా ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు మేము మిమ్మల్ని చూసుకోవాల్సిన విధంగా కొన్ని దగ్గరలో మేము చూసుకోకుండా పోయి ఉండొచ్చు. మీ వెహికల్స్ని లోపలికి పంపడానికి, ఎందుకంటే పరిస్థితులు అట్టున్నాయి. ఎవరు అన్నిగా భావించొద్దు, ఎందుకంటే ఒక వెహికల్కి 15 వెహికల్స్ లోపల వస్తున్నాయి. రాబోయే రోజుల్లో విఐపి వెహికల్స్ కానీ దానికి ఇంకో మార్గం కానీ ఎతుకుతున్నాము, ఆల్టర్నేటివ్ మోడల్స్ ఎతుకుతున్నాము. నిజంగా నేను కానీ కుయ్ అంటే వస్తూ ఉంటే నాకే అసహ్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ తప్పక వస్తున్నాం. భక్తుల్ని ఇబ్బంది పెట్టడం మాకు కానీ ఇష్టం లేదు. చాలా మార్పులు నెక్స్ట్ ఇయర్కి మాత్రం మీడియా సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగనే వచ్చే భక్తులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రేమ అనురాగాలు మా పైన కాదు, ఆ బారా షాహిద్ దర్గా పైన చూపిండి. మీకు మంచి జరగద్ది, మీ కుటుంబానికి మంచి జరగద్ది, మీ ఛానల్స్కి మంచి జరగద్ది. సో దయచేసి ఇప్పుడు ఎలాగైతే మీరు ప్రేమ చూపిస్తున్నారో ఇంకా రాబోయే రోజుల్లో కానీ మేము ఉన్నా లేకపోయినా ఈ యొక్క బారా షాహిద్ దర్గాని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాదని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మెమోంటోస్ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి సభకు ఇచ్చేసినట్టు ప్రియ మిత్రులకు, మున్సిపాలిటీ శాఖ సిబ్బందికి, నన్ను ఎంతగానో అభిమానించే నా ప్రియ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ 5 రోజులు మనం అందరం ఒక పవిత్రమైన బ్రహ్మాండమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహిద్ దర్గాకి సేవ చేశాం. ఇలాంటి సేవ ఎక్కడా దొరకదు, కేవలం 4 పుణ్యక్షేత్రాల్లో మాత్రమే దొరుకుతుంది. కనుక దర్గాల్లో, మసీదులో, పవిత్రమైన దేవాలయాల్లో, చర్చిల్లో మాత్రమే దొరుకుతుంది. ఇంతటి మహోన్నతమైన సేవ చేయాలి అంటే మనం ఎప్పుడో పుణ్యం చేసుకుని ఉండాలి. ఇలాంటి సేవ 2 విధాలుగా మనకు పుణ్యం కలిగిస్తుంది. ఎలా అంటారా, మనకు ఇక్కడ ఉండేటువంటి 12 మంది యోధులకు చేసే సేవ, అలాగే వారి కోసం, వారి దర్శనం కోసం, వారికి కోరికలు తీర్చుకోవడానికి వచ్చేటటువంటి లక్షల మంది భక్తులకి చేసినటువంటి సేవ. ఇలాంటి సేవ అందరికీ కాదండి, అందరికీ దొరకదు. ఇక్కడ చేసిన పారిశుద్ధ్య కార్మికులను చూశాను నేను. మేము మైక్ తీసుకుని పారిశుద్ధ్యం అంటానే మన దేవాలయంలో ఉన్నారు. నేను ఆఫీస్ దగ్గర పారిశుద్ధ్యం అంటానే మన ఆఫీస్ దగ్గర చీపరి కట్ట బుట్ట తీసుకున్నారు. ఇంతటి మున్సిపాలిటీ. ఇంకో చిన్న విషయం, మనకు ఈ గారు ఉన్నారండి మున్సిపాలిటీ. ఫస్ట్ నేను దర్గాలో అడుగుపెట్టినప్పుడు నాకు ఈ గారి నెంబర్ ఇచ్చారు. ఒక చిన్న ప్రాబ్లం వస్తే నేను ఈ గారిని ఫోన్ చేశాను. మన శేషగిరిరావు సారు 2వ రింగ్కి లిఫ్ట్ చేశారు. ఎవరు సార్ నేను ఫలానా సార్, నేను వస్తున్నాను. ఏమైంది సార్? 2వ జెంట్స్ బాత్రూమ్ ఓపెన్ కాలేదు సార్, నేను వస్తున్నాను. వెంటనే వచ్చారు, ఓపెన్ చేయించారు. అలాగే ఆ రోజు నుంచి సార్కి నేను రింగ్ చేసే, నేను వండర్ 2వ రింగ్కే ఫోన్ ఎత్తుతారు. చాలా మంచి వ్యక్తి. చాలా నేను ఇప్పటి వరకు నాకు చూసినట్టు ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మన సార్ హెల్త్ ఆఫీసర్ గారు కూడా చాలా నాకు సపోర్ట్ చేశారు. ఇంతటి మహోన్నతమైనటువంటి పవిత్రమైన దర్గాకి నాతో పాటు నా కమిటీ మెంబర్లు నన్ను ఎంతో సహకరించారు. వారికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను.
అలాగే నాకు ఇంత పెద్దటి అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి అందరికీ నేను ధన్యవాదాలు, అజీజ్ భాయ్ గారికి, అలాగే గిరిధర్ రెడ్డి అన్న గారికి, మన అందరికీ ఇక్కడ ఉన్నట్టు పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎఫర్ట్స్ పెట్టాము, బెస్ట్ ఎఫర్ట్స్ చేశాము. ఒక మిస్సింగ్ పిల్లలను, మిస్సింగ్ పర్సన్స్ని ట్రేస్ చేయడానికి RFID ట్యాగ్స్ ఇచ్చాము. తర్వాత ట్రాఫిక్ అవగాహన చేయడానికి 2 వీడియోస్ ప్రిపేర్ చేశాము. మొత్తం 16 స్క్రీన్స్లో డిస్ప్లే చేశాము. అండ్ నేను 2 ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈ టైంలో, ఈ సంవత్సరంలో దేర్ ఈజ్ నో మిస్సింగ్ కేస్. మొత్తం 110 children were missing and 100 men were missing. So we have traced all people. No missing person is there. All missing person has been traced. Tarvata second, మొత్తం 12 bags were missing and 7 has been traced and 5 will also be traced. 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. సుమారు 1700 పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొన్నారు. 24 hours బాగా చేశారు. సో ఐ వుడ్ లైక్ ఆల్సో మంచి నాకు ఇది అడ్మినిస్ట్రేషన్ కానీ, తర్వాత మున్సిపల్ కమిషనర్, తర్వాత ఇది శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లైక్ బాగా కోఆపరేషన్ చేశారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్ థ్యాంక్ యూ టు ది అజీజ్ గారు. హీ హ్యాస్ బీన్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ రియలీ కోఆర్డినేటెడ్ వెల్. క్లియర్ కట్గా చెప్పారు, మేడం ఇది కావాలి, ఇది చేయండి. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా నేను కొంచెం మోడిఫికేషన్ చేశాను. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ బందోబస్త్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇబ్బంది పడకుండా చక్కగా సమన్వయం చేసినందుకు అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా ఎస్పీ గారి దాకా, ఇంకా గౌరవ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ప్రత్యేకంగా 1-3 సార్లు ఇక్కడికి రావడం, అందరితో కూడా మాట్లాడడం, అన్ని డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేయడం, అందరం కూడా అటు అధికారులు, అనధికారులు, అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ప్రతి ఒక్కరి కష్టం కూడా ఉంది కాబట్టి ఈరోజు ఈ రొట్టెల పండుగ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం ఉందని తెలియజేయడానికి మీకు సంతోషిస్తూ, అదేవిధంగా ఇంత కష్టపడి ఎంతో ఓర్పుతో సహనంతో చేసినందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి కానీ, కమిటీ వారికి కానీ, ఆల్ డిపార్ట్మెంట్లకు, అన్ని శాఖలకు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుని ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.